హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి అమిత్ షా మాట్లాడుతున్నాడు అనమాట. మరి అమిత్ షా ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరుతో మేము మావోయిస్టులను మావోయిజాన్ని పూర్తిగా లేకుండా చేస్తాము, తుదముట్టిస్తాము, 2026 మార్చి కల్లా మేము మావోయిజం లేకుండా చేస్తామని మాట్లాడుతున్నాడు. అప్పటి నుండే ఏ ఇజాన్ని ఎవరు అంతం చేయలేరు అని మాట్లాడుతున్నాడు మాటలు కూడా మనం వింటా ఉన్నాం. నిజమే, ఈరోజు అమిత్ షా లాంటి మూర్ఖులు, ముఖ్యంగా అమిత్ షా లాంటి చదువురాని దద్దమ్మలు ఆ విధంగా మాట్లాడడం తప్పలేదు. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు. ఈరోజు ఒక సిద్ధాంతాన్ని, ఒక నినాదాన్ని, ఒక ఐడియాలజీని ఎవరు మార్చలేరు, ఎవరు దాన్ని తుదముట్టించలేరు, దానికి అంతమంటూ ఉండదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పలేదు. ఎందుకనంటే చార్వాకుల నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మతాలకు వ్యతిరేకంగా ఒక ఐడియాలజీ నడుస్తూనే ఉంది. చార్వాకులు, లోకాయతులు, నాస్తికులు, హేతువాదులు, ఇలా చెప్పుకుంటూ పోతే రేషనలిస్ట్, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ మతాల ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ నాస్తికులని వాళ్ళని ఎంతోమంది చంపుకుంటూ వచ్చినా కూడా ఆ ఐడియాలజీ సాగలేదు. మనకు ముఖ్యంగా భారతదేశానికి వచ్చిన తర్వాత, భారతదేశంలో చూసినట్లయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్బుర్గి కానీ ఇంకెంతోమందిని, గౌరీ లంకేష్ని కానీ వీళ్ళందరినీ చంపినా కూడా వాళ్ళ ఐడియాలజీ చచ్చిపోలేదు. ఈరోజు అమిత్ షా కానీ, మోడీ కానీ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మూర్ఖులకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మావోయిజానికి అంతం ఉండదు. ఈ దేశంలో పేదరికము, ఆకలి, చావులున్నంత కాలం కూడా మావోయిజానికి అంతం ఉండదు. అది ఒకప్పుడు నక్సలిజం అయితే ఈరోజు మావోయిజం అయితే రేపు ఇంకో అవతారం ఎత్తుదే కావచ్చు, కానీ దానికి చావు ఉండదు. ప్రశ్నించే గొంతులు ఎప్పుడూ ఉంటాయి. అవి దానికి పూర్తి స్థాయిలో అంతమొందించాలనుకుంటే మీరు వాళ్ళు ఎత్తుకున్నటువంటి నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా చేస్తే తప్ప వాళ్ళ ఇజానికి అంతం ఉండదు. మీలాంటి మూర్ఖులే 1600వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంఖ్యలతో బ్రూనోను బంధించి పెడరెక్కలు విరిచికట్టి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండడం కోసం వీలుగా నాలుకకు ఇనుప తీగలతో చుట్టి నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోమ్ నగరం వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా ఇతనికి పట్టిన శిక్షే తప్పదంటూ అందరూ చూస్తుండగా ఊరేగించారు. బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైనటువంటి ప్రజలు వీధుల్లో బారులు తీరి కన్నీళ్ళ పర్యంతమయ్యారు. బ్రూనోను ఊరేగిస్తూ పేద మత సన్యాసులు నివసిస్తున్నటువంటి ఆ భవన సముదాయాల మధ్యలో చాలామంది పిలుచుకునేటువంటి వద్యశీలగా పిలుచుకునేటువంటి నిలువెత్తు స్తంభానికి ఆయనను బంధించి అతని నోటికి కట్టినటువంటి గుడ్డను తీసేసి ఇనుప తీగలను తొలగించి, ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే నిన్ను బతకనిస్తామని చెప్పేసి ప్రకటిస్తే బ్రూనో మాత్రం నా మరణశిక్ష నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా యాతన పెడుతుంది. దీనికి కారణం నేను పలికే నిజాలు, నేను నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనది కాబట్టి, సత్యమైనది కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు అని తేల్చి చెప్పాడు. బ్రూనో కాళ్ళ కింద ఆముదంలో ముంచినటువంటి గుడ్డలను వేసి నిప్పంటించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని మెల్లిమెల్లిగా కొద్దిగా ఎగిసి పడుతూ శరీర భాగాలను దహించి వేస్తున్న చివరికి ఆయన కను బొమ్మలకు ఉన్నటువంటి వెంట్రుకలు కూడా కాలిపోతుంటే కూడా సజీవ దహనం అయిపోతూ సత్యం ఎన్నటికైనా బతుకుతుంది, సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది, విశ్వ గురించి సత్యాన్ని జనాలు తొందరలోనే తెలుసుకుంటారు అని నినదిస్తూ మరణించినటువంటి వ్యక్తి బ్రూనో. 30 సంవత్సరాలు ఆయన చనిపోయినాక 30 సంవత్సరాల తర్వాత కొంతమంది మేధావులు దీన్ని తప్పిదంగా గుర్తించి బ్రూనో స్మారకార్థం ఒక స్తూపాన్ని అక్కడే నిర్మించారు. తర్వాత కాలంలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని పలు సవరణలతో ప్రపంచం మొత్తం ఆమోదించింది. బ్రూనో బలిదానానికి గుర్తుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైజ్ఞానిక లోకం, విద్యార్థి వర్గాలు, ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తలు అందరూ ఫిబ్రవరి 17ను సత్యాన్వేష దినంగా పరిగణిస్తాయి. మరి తమకు తెలియని కాలంలో మానవ సమాజంలో కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకోవచ్చు. కానీ కాలక్రమంలో పరిశీలనలు పెరిగిన తర్వాత సైన్స్ అభివృద్ధి వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డుల్లతనం బయటపడవచ్చు. రుజువైన సత్యాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరుతో తిరస్కరించేటువంటి శక్తులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంటాయి. వీరిని ఎదుర్కొని సత్యాన్ని ముందు తీసుకుపోయినప్పుడే మరి సమాజం బాగుపడుతుంది, అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందని నమ్మినటువంటి వ్యక్తులు ఈరోజు సమాజం గురించి ఆలోచిస్తారు. అలాగే ఈరోజు మనం ఎవరైతే అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉంటే వాటిని వింటే వీళ్ళలాగానే బ్రిటిష్ వాళ్ళు కూడా ఆలోచించారు. ఎవరిని అల్లూరి సీతారామరాజును చంపినప్పుడు, భగత్ సింగ్ను ఉరిదీసినప్పుడు, రాజగురు సుఖదేవులను ఉరిదీసినప్పుడు వీళ్ళతో ఈ స్వాతంత్ర ఉద్యమం మొత్తం పూర్తిగా అయిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళను చంపినా కూడా స్వాతంత్ర ఉద్యమం ఆగలేదు. గాంధీని గాడ్సే చంపినంత మాత్రాన గాంధీయిజం ఆగలేదు.
ఈరోజు ఇందిరాగాంధీనో రాజీవ్ గాంధీనో చంపినంత మాత్రాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పోయిందేం లేదు. ఎంతోమంది ముస్లింలను ఊచకోత కోసినటువంటి నరేంద్ర మోడీకి కూడా తెలుసు ముస్లిం వాదాన్ని కూడా మీరు చంపలేరు అని. మీరు చంపిన తర్వాత అదే గుజరాత్లో అదే గోధ్రా నుండి మళ్ళీ ఇప్పటివరకు ఎంతోమంది ముస్లింలు పుడుతూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉంటుంది. ప్రపంచ అగ్రరాజ్యంగా చెప్పుకున్నటువంటి అమెరికా కూడా చేగువేరాను చంపినప్పుడు ఆయన చేగువేరాను చంపిన తర్వాత ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని దాదాపు 9 రౌండ్లు తూటాల వర్షం కురిపించింది. ఆయన శివానికి భయపడి ఆ రోజు అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా అయితే శివరాజకి ఏం చేసిందో, శివాన్ని చూసి భయపడిందో, ఇప్పుడు నంబాల కేశవరావు శివాన్ని కూడా చూసి ఈరోజు మొత్తం భారతదేశం కూడా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఆయన శివం వస్తే ఎక్కడ మా శ్రీకాకుళం జిల్లాలో మా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అనుచరులు తయారవుతారో, ఆయన ఆలోచనలు మళ్ళీ పుట్టుకొస్తాయి అనే భయంతో ఈరోజు ఆయన శివాన్ని కూడా తీసుకొచ్చి ఖననం చేసేందుకు వీలు లేకుండా నానా రాజకీయాలు శివరాజకీయాలు చేస్తున్నది. ఇటు తెలంగాణలో 2, అటు ఆంధ్రాలో 2. ఒకరు కర్నూలుకు సంబంధించినటువంటి లలిత, ఆ లలిత కూడా అసలు ఆమె ఒక పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఈరోజు ఆమె కుల నిర్మూలన పోరాట సమితి అనే ఒక సంఘంలో 15 ఏళ్ల క్రితం ఆమె ఎంతో యాక్టివ్గా పనిచేసి సమాజం మారాలి, పేదరికం పోవాలి అని చెప్పేసి నిర్ణయించినటువంటి ఆమె ఎందుకు నక్సలైటు, ఎందుకు మావోయిస్టు వైపు ఆమె వెళ్ళింది అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు చనిపోతున్నటువంటి మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు సిద్ధాంతాల వల్ల ఈరోజు ఎంతమందికి కూడు పెట్టిరో, ఎంతమందికి భూములు ఇచ్చిరో, ఎంతమందికి ఇండ్లు ఇచ్చిరో, మీ వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో. కానీ ఈరోజు అదే నక్సలైట్లు అదే మావోయిస్టుల వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగులు వచ్చినాయి కూడా ఆలోచించండి. చచ్చిన వాళ్ళలో దళితులు ఎక్కువ ఉన్నారా, చచ్చిన వాళ్ళలో బహుజనులు ఎక్కువ ఉన్నారా, చచ్చిన వాళ్ళలో ఎవరు ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా నాయకత్వంలో కులం ఉన్నదా లేదా అనే విషయాల్లో రాజకీయాలు 100 ఉండొచ్చు. కానీ ఈరోజు చనిపోతున్నటువంటి మేధావులు నంబాల కేశవరావు అనే వ్యక్తి ఆర్ఈసీ వరంగల్లో ఒక ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంటెక్ పూర్తి చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు అడవి బాట పట్టాడు, అడవి బాట పట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ప్రశ్నించి అడవి బాట పట్టడానికి కారణాలను చంపినప్పుడు మాత్రమే మావోయిజం చచ్చిపోతుంది తప్ప ఈరోజు నంబాల కేశవరావునో లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి హిడ్మానో చచ్చిపోతే ఆ నక్సలిజానికి ఆ మావోయిజానికి అంతం ఉంటుంది అనేది మాత్రం మూర్ఖత్వం అవుతుంది. నిజంగానే ఈ ప్రభుత్వాలకు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకైనా లేదంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించాలనుకుంటే, ప్రజలే మావోయిస్టులను ప్రశ్నించాలనుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి కూడు గూడు గుడ్డ కానీ అంటరానితనం కానీ ఆకలి కానీ లేని సమాజాన్ని మీరు నిర్మించి చూపించండి. 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం 80 కోట్ల మందికి దాదాపు సగానికన్నా ఎక్కువ మందికి ఈరోజు రేషన్ బియ్యం ఇచ్చి పేదరికంలో ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే మరి 80 కోట్ల మంది ఆకలి చావుల్లోకి వెళ్ళి పుట్టుకొచ్చేటువంటి నంబాల కేశవరావులో లేకపోతే మిగతా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడేటువంటి అర్హత మీకు ఎవరిచ్చారు? ఈరోజు ప్రశ్నిస్తే చంపేస్తామనే నినాదాన్ని మీరు తీసుకోవచ్చు. కానీ ఎంతోమంది ప్రశ్నించి చచ్చిపోయినా కూడా వాళ్ళ ప్రశ్నలు ఇప్పటికీ లేవనెత్తుతూనే ఉన్నటువంటి గొంతులు ఉంటాయి. ఎంతోమంది మానవ హక్కుల కార్యకర్తల్ని, ఎంతోమంది పౌర హక్కుల సంఘాల నాయకుల్ని, ఎంతోమంది నక్సల్ని, ఎంతోమంది మావోయిస్టులని, ఎంతోమందిని అర్బన్ నక్సలైట్ల పేరుతోని మీరు 9.5 సంవత్సరాల పాటు సాయిబాబా అనే వ్యక్తిని, ప్రొఫెసర్ సాయిబాబా అనే వ్యక్తిని జైల్లో పెట్టినా కూడా ఆయన రాసినటువంటి అక్షరాలు, ఆయన నింపినటువంటి స్ఫూర్తితోని ఈరోజు ఎంతోమంది సాయిబాబా వారసులు పుట్టుకొస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కేవలం కార్పొరేట్ల కోసం, ఆదివాసీల్ని అడవిలో నుండి బయటికి తీసుకురావడం కోసం నక్సలైట్లను ఉన్నారు అనే సాకుతో కేవలం 100-200 మంది మాత్రమే ఉన్నారు, లేదంటే 1000 మంది మాత్రమే ఉన్నారని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు వేలాది మంది లొంగిపోతున్నారు, వందలాది మంది చచ్చిపోతున్నారు అని అంటే వాళ్ళందరూ నక్సలైట్ల పేరుతో చంపబడుతున్నటువంటి ఆదివాసీలు అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసుల నుండి అడవిని దూరం చేసి ఆదివాసులను పూర్తి స్థాయిలో అడవిలోకి వెళ్ళి వెళ్ళగొడితే ఆ అడవి మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్తే, కేంద్రం ఎవరి చేతుల్లో అయితే ఉందో అదాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్లకు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను ఎత్తుకుపోయేటువంటి కుట్రలో భాగమే ఈరోజు తెలుగు రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడవిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పర్యావరణవేత్తలారా చాలామంది మీరు మాట్లాడుతూ ఉంటారు, మీరు మాట్లాడినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మరి పర్యావరణవేత్తలు ఈరోజు ఆలోచించి ముందుకు రావాలి. మీ ఇంటి మీద కుండలు పెట్టండి, కుండల్లో నీళ్లు పోయండి, లేదంటే మీ దగ్గర పగిలిపోయిన కుండలు ఉంటే అందులో నీళ్లు పోసి పెట్టండి, చెట్లను కాపాడుకుందామని చెప్పేసి మాట్లాడేటువంటి మూర్ఖులారా ఈరోజు దండకారణ్యం అనే అడవి మొత్తం, లక్షల ఎకరాల అడవి మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు పక్షుల కోసం మీరు నీళ్లు పెట్టడం కాదు, జంతువుల కోసం నీళ్లు పెట్టడం కాదు, కోతులు వచ్చేదంటే పండ్లు పలారాలు ఇవ్వడం కాదు. ఈరోజు అడవిని వదిలి వస్తున్నటువంటి జంతువుల్ని చూసి మనం భయపడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అడవిని మీరు నాశనం చేస్తూ ఉంటే అడవి జంతువులని జనాల్లోకి రావాల్సిన పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4
నెమళ్ళు ఏడిస్తేనే మనం ఏడ్చాయి అని మాట్లాడినాం. ఈరోజు దండకారణ్యం మొత్తం ఏడుస్తూ ఉంది. వందల మందిని చంపుతూ ఉన్నారు. ఎందుకు ఈరోజు ప్రకృతి ప్రేమికులు కూడా మాట్లాడలేదు? మీ ఇంటి మీద ఒక కప్పులో నీళ్లు పోసి మేము ప్రకృతి ప్రేమికులం అని చెప్పడానికి సిగ్గుండాలి కదా. ఈరోజు ఆ పక్షులు మీ ఇంట్లోకి రాకుండా అడవి కాపాడితే అడవిలోనే బతుకుతాయి కదా. ఈరోజు అడవి జంతువులు చెరువులు అన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి చెరువులో నీళ్లు లేకపోతే మీ ఇళ్ళకి వస్తున్నాయి కదా. మరి చెరువులు చల్లగా ఉండాలి, అడవి చల్లగా ఉండాలని మాట్లాడేటువంటి వాళ్ళని చంపుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను మీరు ప్రశ్నించకపోతే ఎట్లా? మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ నక్సలైట్ల ద్వారానైతే అయితే ప్రభావితమై ఈరోజు కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఉళ్ళు, కనీసం చదువుకునేటువంటి హక్కు, ప్రశ్నించే గొంతులు ఈరోజు మీరు ఊరికి దూరంగా ఉండాలన్నటువంటి వాళ్ళ నోట్లలోకి వెళ్ళి ఈరోజు మేము కూడా మీతో సమానం అని చెప్పేసి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు రాజ్యాంగం హక్కులు కల్పించినా కూడా వాళ్ళ ధైర్యాన్ని నూరిపోసినటువంటి ఎంతోమంది కమ్యూనిస్టులు, ఎంతోమంది మావోయిస్టులు, ఎంతోమంది నక్సలైట్లే ఈరోజు వాళ్ళకు ఆ ధైర్యాన్ని నూరిపోసిరు. ఆ ధైర్యం వలన ఈరోజు పంచాయతీలు చేసేటువంటి పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా దళితులు కూడా ఈరోజు ప్రశ్నించే గొంతులుగా మారినంటే వాళ్ళే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మావోయిజానికి అంతం ఉండదు. ఎంతోమందిని మీరు చంపుకుంటూ వచ్చిర్రు. ఎంతమందిని చంపినా, ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నా వాళ్ళ ఇజాలు మాత్రం చచ్చిపోవు. మీరు మీ పాలన మార్పులు తీసుకొచ్చుకునేంత వరకు మీకు దమ్ముంటే, అమిత్ షా నేను అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు చేతనైతే పేదరికం లేని, నిరుద్యోగం లేని, ఆకలి లేని, అంటరానితనం లేనటువంటి రాజ్యాన్ని నిర్మించడం ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు మేమే ప్రశ్నిస్తాం నక్సలైట్లని, మావోయిస్టులని. ఈ ప్రభుత్వాలు ఎంతో గొప్పగా పనిచేస్తున్నాయి, మీరు అడవిలో ఎందుకున్నారని చెప్పేసి మేమే ప్రశ్నిస్తాం. కానీ మీరు గుడుల పేరిట, మతాల పేరిట, కులాల పేరిట ఈరోజు కుంపట్లు లేపుతూ ఈరోజు మనుషుల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టులు చచ్చిపోరు. మహా అంటే మనుషులు చచ్చిపోతారు కావచ్చు, కానీ మావోయిజం చచ్చిపోదనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, అలాగే కర్నూలుకు సంబంధించినటువంటి సంగీత అలియాస్ లలిత, ఇక్కడ భూమిక అలియాస్ విజయలక్ష్మి, అలాగే చింతకట్టుకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లా రాకేష్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4 శవాలను వెంటనే ఇవ్వాలి. శివరాజకీయాలు చేసి మళ్ళీ వందల మందిని దానికి సంబంధించిన విషయంలో మాట్లాడేటట్టు చేయొద్దు అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. చూస్తూనే ఉండండి. నేను థ్యాంక్ యూ.